ఈ విధంగా విక్రమార్కుడు ఇంద్రలోకం నుండి ఆహ్వానించబడ్డ ఇంద్రునిచే ప్రశంసలు, ఆశీస్సులు, వరాలు మరియు సింహాసనము, ఆ సింహాసనం పైన 1000 సంవత్సరాలు రాజ్యాన్ని వేలమన్న వరాన్ని పొంది ఆ విధంగా తన రాజ్యానికి వచ్చాడు. బట్టి అడగగానే అక్కడ జరిగిందంతా చెప్పాడు. అంతా చెప్పి, బట్టి, నేనొక తెలివి తక్కువ పనిచేశాను. నాకు బుద్ధి అప్పుడు తట్టలేదు. అదేమిటంటే, దేవేంద్రుడు నేను 1000 సంవత్సరాలు బతుకుని రాజ్యం పాలించేటట్లు వరమిచ్చాడని చెప్పాను కదా. ఆ సమయంలోనే నీ విషయం ప్రస్తావించడం మర్చిపోయాను. నేను అడిగితే ఇంద్రుడు నీకు కూడా అలాంటి వరం ఇచ్చి ఉండేవాడు. తప్పు నాది కానీ అతనిది కాదు. నువ్వు లేకపోతే నేను ఎన్నేళ్ళు జీవించి ఏం ప్రయోజనం? ఈ రాజ్యం నాకెందుకు? ఇప్పుడేం చేయాలో తోచడం లేదు అని చింతించాడు. అందుకు బట్టి, గడిచిన దానిని గురించి ఆలోచించడంలో ఉపయోగం ఏముంటుంది? నేనొక ఉపాయం చెప్తాను. నేను కాళికాదేవి గురించి తపస్సు చేసి ఆమె కర్ణ పొంది చాలా కాలం జీవించే వరం పొందుతాను. మీరు చింతించకండి అని అన్నగా నమస్కరించి అతని అనుమతి తీసుకొని తపస్సుకు వెళ్ళిపోయాడు. కాళికాలయంలో 6 నెలల పాటు బట్టి తీవ్రంగా తపస్సు చేసి అతనికిష్టమైన భక్తి శ్రద్ధలతో స్థిరత్వదేవికి సంతోషించి ప్రత్యక్షమైంది. అతడు ఆమెను స్తుతించి, తల్లి, నేను 2000 సంవత్సరాలు జీవించి ఉండేలా వరం ప్రసాదించు అని ప్రార్థించాడు. అతను కోరిక విని కాళికాదేవినవి, వత్స, నీ కోరిక దుర్లభమైనది. ఇలాంటి వరం కావాలంటే ధైర్యం, సాహసం, వితరణ మొదలైన సద్గుణాలన్నీ కలిగిన ఒక రాజుని నా పీఠం వద్ద ఖండించి అతని శిరస్సుని నాకు బలివ్వాలి. ఇలా చేయకపోతే మరో వరం కోరుకో అంది. దేవి మాటలు వినగానే బట్టికి దిగులేసింది. ఇంకా నేనేం చెయ్యాలి? చేసిన తపస్సంతా వృధా. కాళీ చెప్పిన మహత్కార్యం చేయడం నా తరమ. సకల సద్గుణాలు గల రాజు ఎవరు నా కోసం తన ప్రాణాలను అర్పిస్తారు? అలాంటి వాడు అన్న విక్రమార్కుడు ఒక్కడే. ఈ విషయం అతనికి చెప్తే అతను ఏమనుకుంటాడో? ఒకవేళ అందుకు అంగీకరించినా ప్రాణత్యాగానికి సిద్ధపడిన అలాంటి వాడిని చంపి నేనెంతకాలం బతికినా ఏం ప్రయోజనం అని చింతించి, తల్లి, నాకు వరమేమీ అక్కర్లేదు. నీవు చెప్పిన లక్షణాలు కలవాడు విక్రమార్కుడు ఒక్కడే. అతనితో ఆలోచించి తర్వాత చెప్తాను అని అంటాడు. సరే అని కాళీ అదృశ్యమైపోతుంది. వచ్చిన బట్టీని చూసి, తమ్ముడు, ఏమైంది అని అడిగాడు విక్రమార్కుడు. బట్టి జరిగిందంతా చెప్తాడు. అది విని, దీనికంత విచారం దేనికి? ఇది గొప్ప కార్యం. నేను నా శిరస్సుని కాళికాదేవికి అర్పిస్తాను. మన వంశం నిలవడానికి నేనైతేనేం, నువ్వైతేనేం, చింతించకు అంటూ బట్టి ఎంత చెప్తున్నా వినకుండా కాళికా ఆలయానికి బయలుదేరాడు. విధి లేక బట్టి అతన్ని అనుసరించాడు. ఇద్దరూ అంబకి నమస్కరించి, రాజు తమ్మిని చూసి, బట్టి, సంకోచించకు, ఇదిగో ఖడ్గం. ఈ పరాశక్తికి ప్రీతి కలిగేలా వేగంగా నా మెడనరుకు అని బలిపీఠం ముందు తల వంచాడు. విక్రమార్కుడిని మళ్ళీ బ్రతికించుకోవచ్చు అన్న ధైర్యంతో కత్తి తీసుకొని కాళికాదేవికి మొక్కి, తల్లి, నీవు కోరినట్లు రాజును బలిస్తున్నాను. నా మీద అనుగ్రహించు, నేను కోరిన వరవింపు అంటూ బట్టి రాజు తల నరికి బలిపీఠం మీద నుంచి చేతులు పట్టుకొని నిలబడ్డాడు. కాళికామాత ప్రత్యక్షమైంది. వచ్చా, మెచ్చాను. నీవు కోరినట్లు 2000 సంవత్సరాలు జీవించి ఉండేలా వరమిస్తున్నాను. సుఖంగా ఉండు అని అమ్మ దీవించింది. కానీ బట్టి ఆ దీవెన విని పకపకా నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు? నేను చెప్పినట్లు జరగదనుకుంటున్నావా అని కాళికాదేవి బట్టితో అన్నది. జనని, నాకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విక్రమార్క మహీపతి దేవేంద్రుడి నుంచి 1000 ఏళ్ళు జీవించగల రాజ్యపాలన చేసేలా వరం పొందాడు. ఆ వరం ఇచ్చి 2 రోజులైనా కాకుండానే నేను తపస్సు మొదలుపెట్టాను. ఇంత స్వల్పకాలంలోనే ఇతనికి మరణం సంభవించింది. దేవేంద్రుడి మాట అబద్ధమైంది. ఇది జరిగాక నీ మాట మాత్రం నిలుస్తుందని ఎలా నమ్మడం? ఆ వరంలాగే ఇది కూడా ఉత్తదే అనిపిస్తుందని నవ్వొచ్చింది అన్నాడు. బట్టి చెప్పింది నిజమే అని గ్రహించిన కాళికాదేవి అతని వివేకాన్ని సంతోషించి, బట్టి, నీవు చెప్పింది న్యాయమే, కానీ భూమాకాశాలు తలకిందులైనా నా మాట తప్పదు. దేవేంద్రుడి వరమూ తప్పదు. మీ ఇద్దరి ధైర్య సాహసాలని, మనోనిర్భరాన్ని తెలుసుకోవాలనే అలా కోరాను. నీకింకా ఏదైనా వరం కావాలంటే కోరుకో అంది. జగదీశ్వరి, అలాంటి సుగుణశీలుడైన రాజు మరణించాక నేనెంతకాలం జీవించి ఉన్నా ప్రయోజనం లేదు. కనుక నా మీద దయ ఉంచి ఇతన్ని బతికించు అని కోరుకున్నాడు. బట్టి విక్రమార్కుడి శిరాసిని మొండెంతో చేర్చమని చెప్పింది కాళికాదేవి. అతను అలా చేసేసరికి విక్రమార్కుడు నిద్రలో నుంచి లేచినట్లు తిరిగి బ్రతికాడు. వాళ్ళిద్దరూ సకల శ్రేయస్సులు చేకూరాలని అంబ దీవించి అంతరార్థమయ్యింది. ఇద్దరూ నగరం వెళ్ళిపోయారు. తర్వాత విక్రమార్కుడికి ఒక అనుమానం వచ్చింది. తమ్ముడు దేవేంద్రుడు నాకు 1000 సంవత్సరాలు ఆయుర్దార్థం వరమిస్తే కాళికాదేవి నీకు 2000 సంవత్సరాలు వరమిచ్చింది. దీన్ని బట్టి నేను గతించాక నువ్వు 1000 సంవత్సరాలు జీవించి ఉండాలి. ఇందుకు నువ్వు నాలాగే చింతిస్తున్నావేమో. అది విని బట్టి తలూపి, నిజమే, కానీ దీనికి ఒక ఉపాయం ఉంది.
అలా అయితే నువ్వు 2000 సంవత్సరాలు జీవించగలవు అన్నాడు. ఎలా అని అడిగాడు విక్రమార్కుడు. మీరు సంవత్సరానికి 6 మాసాలే రాజ్యపాలన చేస్తూ మిగిలిన 6 మాసాలు రాజ్యాన్ని ఇతరులకు అప్పగించి దేశ సంచారం చేస్తుండండి. అలా అయితే 1000 ఏళ్ళు రాజ్యపాలన చేయడానికి మరో 1000 ఏళ్ళు కూడా వస్తుంది. మొత్తం 2000 ఏళ్ళు జీవించవచ్చు. దీనివల్ల మరో లాభం కూడా ఉంది. దేశ సంచారం చేయడం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి. ఎంత తెలివైన వాడివి బట్టి నీవు చెప్పినట్లే చేస్తాను అని అతన్ని రాజు ఎంతగానో మెచ్చుకున్నాడు. అది మొదలు విక్రమార్కుడు సంవత్సరంలోనే 6 మాసాలు మాత్రమే పరిపాలన చేస్తూ మిగిలిన 6 నెలలు రాజ్యాన్ని బట్టీకి అప్పగించి దేశయాటన చేయసాగాడు. ఒకానొకప్పుడు ఇద్దరూ బయలుదేరేవారు. అప్పుడు రాజ్యాన్ని బట్టి కొడుకు చూసుకునేవాడు. ఓ భోజరాజా, ఇలా విక్రమార్క చక్రవర్తి సాహసం, వితరణ, పరోపకారం మొదలైన సద్గుణాలన్నీ కలిగి ప్రజారకంగా పరిలించాడు. అతని రాజ్యంలో మృగాలకు కూడా జాతివైర్యం ఉండేది కాదు. రాజు మంత్రి అయిన అన్నదమ్ముల ఐకమత్యాన్ని అందరూ పొగిడేవారు. అతని గుణగుణాలను వర్ణించడం అసాధ్యం అని నేను ముందుగానే చెప్పాను. విక్రమార్కుడి గుణాలు విన్నావు కదా. అతని లక్షణాలు కొన్నైనా నీలో ఉంటే ఈ సింహాసనం అధిష్ఠించు, లేకపోతే నీకు అర్హత ఉండదు, వెళ్ళిపో అని ప్రతిమ అంది. ముహూర్తం దాటిపోవడంతో భోజరాజు కొలువు చాలించి మందిరానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా మొదటి బొమ్మ